ఇక ఖైరతాబాద్ లో తాజా పరిస్థితిని మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాహీన్, హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా వర్షం దంచి కొడుతుంది. వర్షం కారణంగా ప్రయాణికులందరూ కూడా ఈ కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో వర్షం పడడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. మన విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. మెట్రో పిల్లర్స్ అలాగే మెట్రో స్టేషన్ల కింద తలదాచుకున్న పరిస్థితి ఏర్పడింది. మనం ప్రధానంగా ఈ ద్విచక్ర వాహనదారులందరూ కూడా ఈ మెట్రో పిల్లర్స్ దగ్గర తలదాచుకున్నారు. అయితే ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది వర్షం అయితే దంచుకొడుతుందని. అయితే వాతావరణం ఒక్కసారి కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా మారిపోయింది. ఎండలు ఒక్కపోత అల్లాడిపోతున్న జనానికి వరుణు కాస్త ఉపశమనం కలిగించడం చెప్పవచ్చు. హైదరాబాద్లోని ఈరోజు కూకట్పల్లి, కేబీహెచ్పి, బాచుపల్లి, ప్రగతి నగరు, మియాపూర్, లింగంపల్లి, హైటెక్ సిటీ, మియాపూర్, చందానగర్, ముషీరాబాద్, లక్డీకాపూల్, చంపాపేట్, సరూర్ నగర్, కోటి, అబిడ్స్, బషీరాబాద్, ట్యాంక్ బండ్, అలాగే నారాయణగూడ్, హిమాయత్ నగర్, బాగ్లింగంపల్లి, రామ్నగర్, అలాగే ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట, దిల్సుఖ్ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. పలు చోట్ల రహదారులపైన వర్షం నీరు చేరి వాహనాలు ప్రయాణికులు వెళ్లేందుకు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముషీరాబాద్లో ఈదురు గాలులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా వర్షం ఈరోజు రేపు పడుతుందని వాతావరణ శాఖ చెప్పింది. వాతావరణ శాఖ చెప్పినట్లుగానే వర్షం అయితే దంచి కొడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు 5-6 సమయంలో ప్రధానంగా అందరూ కూడా వాళ్ళు కార్యాలయాల నుంచి తమ ఇంటికి చేరుకునే సమయంలో వర్షం పడడంతో వాళ్ళందరూ కూడా రోడ్లపైనే ఉండిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. మనం అక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు. ఇటు ద్విచక్ర వాహనదారులు అందరూ కూడా ఈ మెట్రో పిల్లర్ల దగ్గర తలదాచుకున్న పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇది దాదాపుగా గత అర్ధగంట నుంచి కూడా కుండపోత వర్షం అని చెప్పుకోవచ్చు. మనం రహదారి పైన కిందకు చూసుకోవచ్చు. దాదాపుగా వరద నీరు అంతా కూడా రోడ్ల మీద ప్రయాణిస్తుంది. ఇటు మురుగునీరు అంతా కూడా రహదారిపై ప్రయాణిస్తుంది. అయితే ఈ వర్షం దంచుకొడుతున్న నేపథ్యంలోనే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని అధికార విభాగాలను అప్రమత్తం చేసుకుంది. ఇప్పటికే హైడ్రా కూడా వర్షాలు పడితే గత అనుభవాల దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంది. ఇటు హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, రెవెన్యూ, విద్యుత్, పోలీసు, అలాగే ట్రాఫిక్ యంత్రాంగం అన్ని విభాగాలు కూడా సమన్వయం చేసుకుని ప్రయాణికులకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకైతే వారు చూస్తున్నారు. అలాగే వాతావరణ శాఖ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్లను జారీ చేస్తూ హైదరాబాద్ నగర ప్రజలకు అవగాహన కల్పిస్తున్న పరిస్థితి ఉంది. షాహీన్, ఇప్పటి వరకు హైదరాబాద్లో వర్షంకు సంబంధించి తాజా పరిస్థితి ఇది. షాహీన్, ఓవర్ టు యూ.